బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నెక్రికల్ ఏరియా ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నర్సులు డ్యూటీలో ఉన్నా కూడా రోగులకి వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నర్సులు చేసే పనిని హాస్పిటల్ స్లీపర్స్ చేస్తున్నారు. నెక్రికల్ కు చెందిన కదిరి రమేష్ అనే వ్యక్తి తన కూతురికి ఆరోగ్యం బాగోలేక నెక్రికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ మేరకు మందులను మెడికల్ షాప్ లో తీసుకున్నారు. పాపకి గ్లూకోజ్ ఎక్కించాలని స్టాఫ్ నర్సును కోరగా స్వీపర్లు పెడతారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లు కాకుండా నర్సులే పెట్టాలని కదిరి రమేష్ వాదిస్తే ఇక్కడ ఇలాగే ఉంటుందని, ఇష్టమైతే పెట్టించుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ సమాధానం చెప్పారని వాపోయారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా స్వీపర్లతో గ్లూకోజ్ పెట్టించాలని అనుకుంటే వారికి ఏం తెలియడం లేదని వివరించారు. వారి తీరుతో విసుగు చెంది తన కూతురును ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు కదిరి రమేష్ వివరించారు. ఇక డ్యూటీలో ఉన్న నర్సులు, స్టాఫ్ నర్సులు సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ రోగులను పట్టించుకోవడం లేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నెక్రికల్ ఏరియా ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నర్సులు డ్యూటీలో ఉన్నా కూడా రోగులకి వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నర్సులు చేసే పనిని హాస్పిటల్ స్లీపర్స్ చేస్తున్నారు. నెక్రికల్ కు చెందిన కదిరి రమేష్ అనే వ్యక్తి తన కూతురికి ఆరోగ్యం బాగోలేక నెక్రికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ మేరకు మందులను మెడికల్ షాప్ లో తీసుకున్నారు. పాపకి గ్లూకోజ్ ఎక్కించాలని స్టాఫ్ నర్సును కోరగా స్వీపర్లు పెడతారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లు కాకుండా నర్సులే పెట్టాలని కదిరి రమేష్ వాదిస్తే ఇక్కడ ఇలాగే ఉంటుందని, ఇష్టమైతే పెట్టించుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ సమాధానం చెప్పారని వాపోయారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా స్వీపర్లతో గ్లూకోజ్ పెట్టించాలని అనుకుంటే వారికి ఏం తెలియటం లేదని వివరించారు. వారి తీరుతో విసుగు చెంది తన కూతురును ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు కదిరి రమేష్ వివరించారు. డ్యూటీలో ఉన్న నర్సులు, స్టాఫ్ నర్సులు సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ రోగులను పట్టించుకోవడం లేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, హాస్పిటల్ పరిస్థితి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. నల్గొండ జిల్లాలోని నకరేకల్ నియోజకవర్గ సెంటర్లోని ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తున్న నర్సు సంబంధించినటువంటి వైద్యానికి వచ్చినటువంటి వారికి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం సంబంధించిన వాళ్ళ తండ్రి తన కూతురుకు వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి రాగా వారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నర్సులే అక్కడ వారు వైద్యం చేయడానికి నిరాకరించారు. తిరిగి తన కూతురుకు వైద్యం చేయాలని పలుమార్లు చెప్పినా కూడా పట్టించుకోక నిర్లక్ష్యం చేసుకున్నటువంటి పరిస్థితి. వీరిని ఒకసారిగానే మందలించినటువంటి తండ్రి వారికి చెప్పినా కూడా పట్టించుకోకుండా తను ప్రశాంతంగా తన సెల్ ఫోన్ లో కానీ అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తిస్తున్నట్టు చేస్తున్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి ఆయా కాకుండా వాళ్ళు స్వీపర్ ఏదైతే సంబంధించినటువంటి క్లీనింగ్ సెక్షన్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితో ఓవరాల్ గా మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, వారితోనే సెలిన్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ సెలిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఏదైనా జరిగినట్లయితే పూర్తి స్థాయిలో అక్కడ వైద్యానికి ప్రభుత్వ వైద్యం చేయించుకునేటటువంటి అమ్మాయి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందనే తండ్రి కూడా పలుమార్లు మరో చెప్పినటువంటి పరిస్థితిని కూడా వినిపించుకోలేని వాళ్ళు. అయితే ఒకసారిగా వీడియో తీస్తూ కూడా చిత్రీకరించినా కూడా వాళ్ళు ఎలాంటి బేఖాదర్ చేయకుండా ఇలాంటి పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా తన బిడ్డకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందేమో అని చెప్తూ తాత్కాలికంగా హాస్పిటల్లో వైద్యాలు ఈ విధంగా ఉంటే ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందని చెప్తూ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అందుగాను పూర్తి స్థాయిలోని వీడియో ఇచ్చి మీడియాని సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే నూతన ప్రభుత్వాలు ఏర్పడి ఇప్పటికైనా వాళ్ళ తీరు మారకపోతే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్యమే ఇప్పుడు నూతన ప్రభుత్వంలో ఉంటే కూడా ప్రజలకు, సాధారణమైన ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినా కూడా వాళ్ళు ఎలాంటి ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. సాధారణమైనటువంటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ జిల్లాకు సంబంధించినటువంటి సమీపంలో ఉండి నకరేకల్ నియోజకవర్గ సెంటర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో విధుల్లో ఉన్నటువంటి నర్సులు ఇలాంటి ప్రవర్తించడం, ఇక్కడ ఉన్నటువంటి వైద్యానికి వస్తున్నటువంటి అనేక మంది పేషెంట్లను కూడా భయభ్రాంతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రభుత్వ హాస్పిటల్కు వైద్యం చేయించుకోవడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి.
పూర్తి స్థాయిలో ప్రభుత్వాలకు సంబంధించిన నర్సులే ఈ విధంగా వ్యవహరిస్తున్న క్రమంలోని సాధారణమైనటువంటి నిరుపేదలు సంబంధించినటువంటి కూలీలు ఇక్కడ లాంటి సాధారణ వైద్యం చేసుకోవడానికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకొని వారికి ఎవరైతే వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారో వారికి మెరుగైన వైద్యం చేసి హాస్పిటల్ ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఎలాంటి విషయాలనైనా బేఖాదరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఎవరైతే క్లీనింగ్ సెక్షన్ చేస్తున్నటువంటి ఆయా వాళ్ళు ఉన్నారో వాళ్ళతో చేయించడం ఇది దుర్మార్గంగా అనిపిస్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి సమీప సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నకరకల్ నియోజకవర్గంలో నల్గొండ జిల్లా నకరకల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అండ్ అలాగే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే స్వీపర్లు సుమారు ఎంతకాలం నుండి అక్కడ నకరకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లూకోజ్లు పెట్టడం జరుగుతుంది? అండ్ అదే విధంగా దీని మీద ఎవరైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇది వరకు వాళ్ళు స్వీపర్లు ఇలా చేయడం ద్వారా, గ్లూకోజ్ పెట్టడం ద్వారా ఎవరికైనా హాస్పిటల్లో ఇష్యూ రేస్ చేయడం జరిగిందా ఇలాంటిది ఏమైనా? గతంలో జిల్లా వ్యాప్తంగా పలు ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉన్నాయో అక్కడ ఇలాంటి విషయాలు ఏదైతే గతంలో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో సంబంధించినటువంటి వైద్యం కూడా ఎవరైతే ఫిజిషియన్స్ ఉంటారో వాళ్ళు చేయకుండా వేరే సంబంధించిన అసిస్టెంట్ కి ఇచ్చడం తోటి వాళ్ళు గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కుట్లు కూడా వేరే తిరిగి వేసి ఇన్ఫెక్షన్ అయినటువంటి పరిస్థితి. అలాంటిది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వీరు వెలుగులోకి మీడియా తీసుకురావడంతో ఒకసారిగా మళ్ళీ తిరిగి వారికి ఆపరేషన్ కూడా చేశారు. ఇలాంటి ఘటన జిల్లా కేంద్రంలో జరిగినాయి. నియోజకవర్గ కేంద్రాలు కూడా పలుసార్లు మా దేవరకొండ తదితర ప్రాంతాలలో ఏరియా హాస్పిటల్ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. అయినా కూడా జిల్లాధికారులు గతంలో వారిని సస్పెండ్ చేశారు. గతంలో ఉన్న ఏరియా హాస్పిటల్ అంతా రివ్యూ చేశారు. ఇక్కడ వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా కొన్ని ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ లేరు. ఆ ఏరియా హాస్పిటల్లో ఉన్న నర్సులు కూడా తమ విధులు నిర్వర్తించకపోవడం ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అంటే పేదవాడు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీరికి ఇప్పటికైనా వీరిపై చర్యలు తీసుకు స్పందించి అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నకరకల్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో చాలా నిర్లక్ష్యం జరుగుతున్నది. మా పాప మోషన్స్ వామిటింగ్ అవుతున్నాయి అని చెప్పేసి మేము హాస్పిటల్లో పోయినాం. హాస్పిటల్లో పోయినప్పుడు ఓపీ చిట్టి రాయించుకున్నాం. తర్వాత ఒక రూమ్లో పోతే ఇంకో రూమ్లో పో, ఇంకో రూమ్లో పోతే ఇంకో రూమ్లో పో అని చెప్పేసి మమ్మల్ని తిప్పిర్రు. తిప్పినప్పుడు కూడా ఓపికగా ఉండి మేము స్లిప్ రాయించుకున్నాం. బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చి వచ్చిన తర్వాత మేము డాక్టర్ గారిని మళ్ళీ పోతే రాయకూడదు, ఫస్ట్ స్లిప్ రాసినా మీరు రాయకూడదు, వేరే డాక్టర్ మళ్ళీ పంపించారు. ఆమె కూడా ఏందని మా పాప పేషెంట్ అడిగితే మరి మా పాప మాట్లాడే శక్తి లేదు, వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయని చెప్పారు. ఆ క్రమంలో మరి టాబ్లెట్ వేసిన తగ్గలేదు మేడం, మరి ఇంజక్షన్ పెట్టి తగ్గుతట్టుంది అని చెప్తే నువ్వేనా డాక్టర్వి, మరి నేను డాక్టర్ అయిన దానికి నువ్వే నాకని చెప్పి నువ్వు చెప్పు నేను రాస్తానంటున్నాను. మరి అట్లా నిర్లక్ష్యం అయింది. అయినప్పటికీ కూడా ఇంజక్షన్లు మళ్ళీ మేము వెనక ల్యాబ్ పోమని చెప్తే మేము పోయినాము. కూసబెట్టి ఇంజక్షన్లు వేసారు, కూసబెట్టే టాబ్లెట్ ఇచ్చారు. మరి ఆయన అప్పటికి కూడా అందరూ నర్సు మొత్తం అక్కడ కూర్చున్నారు. మరి సీపర్తేని రూమ్లు సాఫ్ చేసే వ్యక్తి అయితేనే సిలిండర్ బాటిల్ పెట్టించారు. ఈ దుర్మార్గాన్ని మరి ఎల్ల మందు కలిపి ఏమో తెలుస్తలేదు. ఆమె సెల్ ఫోన్లో పెట్టి వీడియో చూస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏందో నాకేం అర్థం కావట్లేదు. నాకు భయం అవుతుంది. మా పాపకి ఇళ్ళ స్కూల్ కలిపిరు, ఇళ్ళ కలిపిరు అర్థం కావట్లేదు. ఆమె మమ్మల్ని అడుగుతూ ఇళ్ళ కలిపిరా, ఇంజక్షన్ ఇళ్ళ కలిపిరా అని అడుగుతున్నాను. అప్పుడు మేము ఆమెను అడిగినాం, నువ్వు కాదు కదా డాక్టర్ చేయాలి పని, సిస్టర్ చేయాలని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసుకోపోని మమ్మల్ని బాధ పెట్టినటువంటి విషయం మాకు భయం అయింది.